గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మరో శాఖకు ఆర్థిక శాఖ ఆమోదం లభించడం జరిగింది. ఎన్ని ఉద్యోగాలు ఆమోదించడం జరిగిందంటే 6,928 పోస్టులకు గాను ఆమోదించడం జరిగింది సార్. సో ఇక్కడ చూడొచ్చు సార్, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి 7 విభాగాల్లో 6,928 పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఖాళీలను అయితే మనకు ఆర్థిక శాఖ అయితే ఆమోదం లభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే భర్తీ ఏదైతే ఉన్నదో అది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నర్సు సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, మిగతా ఉద్యోగాలైనా సరే భర్తీ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు మరి పంపించారు కదా, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వచ్చిందా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది. వాస్తవానికి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా ఆర్థిక శాఖకు పంపించింది మాత్రము 15,000 ఉద్యోగాలండి. ఈ 15,000 ఉద్యోగాల్లో 14,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండగా 1,000 ఉద్యోగాలు మాత్రము ఎస్ఐ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మరి మరి ఎందుకు డిలే అయింది అంటే ఇక్కడ చూడొచ్చు, వాస్తవానికి కానిస్టేబుల్‌లో ఉన్నటువంటి చాలామంది కూడా అభ్యర్థులు మిగతా పోస్టింగ్ అంటే హయ్యర్ జాబ్స్ పరంగా వస్తే వాళ్ళలో షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్ 4లో అయినా సరే, మిగతా గురుకుల జాబ్స్ అయినా సరే, తర్వాత ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 1 అలాంటి జాబ్స్‌లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందా. సో ఇక్కడ మరి బ్యాక్‌లాగ్స్ ఎక్కువయినాయి. ఇక్కడ బ్యాక్‌లాగ్స్ ఎక్కువయ్యి మళ్ళీ పోస్టులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి దాదాపుగా ఇక్కడ చూడొచ్చు సార్, 2,000-3,000 ఉద్యోగాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికైతే ఈ మొత్తం పోస్టులను కూడా దాదాపుగా ఈ 15,000 ప్లస్ ఈ 3,000 ఉద్యోగాలు 18,000 ఉద్యోగాలతో మళ్ళీ ఆర్థిక శాఖకు పంపించనున్నారు. ఈ ఆర్థిక శాఖ మళ్ళీ ఆమోదించిన తర్వాత ఒకేసారి 18,000 ఉద్యోగాల భర్తీ చేయాలనేసి ప్రభుత్వము ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది. మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ ఒక భారీ నోటిఫికేషన్గా చూడొచ్చు సార్. ఇప్పుడే మనకు ఆర్థిక పరంగా వైద్య ఆరోగ్య శాఖల్లోనే 6,928 పోస్టులు ఉన్నాయంటే మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు కూడా 18,000 పైగా పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ మనకు రీసెంట్గా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఆర్థిక శాఖ ఆమోదించడం జరిగింది. సో మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయినా సరే, మరి ఇటు చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్ అయినా సరే, తర్వాత స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఇలాంటి చాలా ఉద్యోగాలు మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా. సో అవన్నీ కూడా క్లియర్ కట్గా మొత్తం కూడా వన్ బై వన్ ఆమోదిస్తూ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పర్ఫార్మెన్స్ ప్రకారము ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది సార్. మొత్తానికైతే ఈ యొక్క ఉద్యోగాలు మాత్రము సెప్టెంబర్లోనే భర్తీ చేయాలనేసి ఇక్కడ ఉన్నది సార్. ఏదైతే వైద్య సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో అవి మాత్రము సెప్టెంబర్లోనే భర్తీ చేయాలని కనిపిస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలు మాత్రము ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ ఎప్పుడు వస్తున్నాయి సార్ అంటే మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశము కనపడుతుంది సార్. సో తర్వాత నుంచి మనకు దీనికి సంబంధించినటువంటి 3 మంత్స్ గ్యాప్ ఉండి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ముందుకు సాగుతుంది. సో ప్రిలిమినరీ స్టేజ్ అండ్ ఈవెంట్స్ అనేసి, మెయిన్స్ ఎగ్జామ్ అనేసి సో ఇలా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.